ఏపీ క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే భారీ పరిశ్రమకు కాకినాడ వేదిక కాబోతుంది. ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందినటువంటి ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 13,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది. ఇక ఏడాది క్రితమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. 2027 చివరి నాటికి ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్న లక్ష్యంతో పనులు చేపట్టబోతున్నారు. ఇక ఉదయం 10:30 అమరావతి నుంచి బయలుదేరబోతున్న ముఖ్యమంత్రి 11:20 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అనంతరం ప్రసంగిస్తారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత టెక్నాలజీతో పనిచేసే ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ కొత్త ప్లాంట్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 2,600 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలతో తయారు చేసే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో ఎలాంటి కర్బన ఉద్గారాలు అలవడవు. పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరులు ఆధారంగా తయారయ్యే ఈ ఇంధనం పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు. ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్టుతో పాటు కాకినాడలోనే సుమారుగా 2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ కూడా ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్, జిఐసి, యుఏకి చెందినటువంటి ఏడీఏఐ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు ఏపీ ప్రపంచ హరిత ఇంధన పటంలో కీలక స్థానంలో నిలపనుంది.